బైబిల్లో సామెతలు 27వ అధ్యాయం 17వ వచనంలో ఇనుము చేత ఇనుము పదునగినట్లు ఒకడు తన చిలికానికి వివేకం పుట్టించును అని వ్రాయబడింది. నిజమే కదా. మన సమస్యలో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు ఆత్మీయులైన వ్యక్తులు వాక్యం నుండి మనకిచ్చే సలహాలు, వారు మన కోసం చేసే ప్రార్థన మనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. మరి ఈరోజు మీరు అటువంటి ఆత్మీయమైన స్నేహితునిగా, బలమైన విశ్వాసునిగా మీ సంఘంలో ఉన్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో పౌలు గారు రాస్తూ, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమేయుడి, అందరి ఎడ్ల దీర్ఘశాంతం గలవారై ఉండి అంటారు. అవును, విశ్వాసులమైన మనం మన సహోదరులు తప్పుదారులు వెళ్తుంటే వారిని సరిచేయాలి, బలహీనంగా ఉంటే వాక్యంతో వారిని బలపరచాలి. ఇలా చేయడం మన బాధ్యత. రక్షించబడిన ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని పంచుకుంటూ అనేకులను క్రీస్తు వైపు నడిపించడం ఎంత ముఖ్యమో, తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఇతరులకు మాదిరిగాను ఆశీర్వాదకరంగాను ఉండటం కూడా అంతే అవసరం. ఎందుకంటే విశ్వాసులమైన మనం యుద్ధరంగంలో ఉన్నాం. ఇక్కడ మన పోరాటం మనం పోరాడుతూనే ఇతరులకు కూడా సహాయంగా నిలవాలి. ఈ విషయం మీకు బాగా అర్థం కావాలి అంటే ఒకసారి 2 సమూయేలు 10వ అధ్యాయం 11వ వచనంలో ఈ వాక్యాన్ని చూడండి. ఇక్కడ యోవాబు యుద్ధంలో శత్రువులపై వ్యూహాన్ని ఏర్పరుస్తూ అభిషేక్తో, సిరియోనుల బలం నాకు మించిన ఎడ్ల నీవు నన్ను ఆదుకొనవలెను, అమోనీయుల బలం నీకు మించిన ఎడ్ల నేను వచ్చి నిన్ను ఆదుకుందును అని చెప్తున్నాడు. చూసారా, ఇక్కడ యోవాబు అభిషేలు వారి వారి శత్రువులతో తాము పోరాడాలి. కానీ ఒకవేళ ఏ సమయంలోనైనా ఒకరు బలహీనపడితే మరొకరు సహాయంగా నిలిచి ఆదుకోవాలి. ఇదే వీరి యుద్ధ వ్యూహం. తెలుసా, విశ్వాసులుగా అపవాదితో, ఈ లోకపు చీకటి దురాత్మశక్తులతో పోరాడే మనం కూడా ఇదే వ్యూహాన్ని పాటించాలి. మన యుద్ధం మనం చేయాలి, అలాగే బలహీనులైన ఇతరులను ఆదుకోవాలి. ఒకవేళ మనం బలహీన స్థితిలో ఉంటే దేవుణ్ణి ప్రార్థిస్తూనే సంఘాన్ని కూడా మీ విషయమే ప్రార్థనలో ఎత్తి పట్టుకోమని అడగాలి. అప్పుడు మనం అపవాదిపై జయం పొందగలం. అంతేకాదు, దేవుడిచ్చి జీవకిరీటం సంపాదించగలం. మరి ఒక విశ్వాసిగా యుద్ధక్షేత్రంలో మీ బాధ్యత మీకు అర్థమైందా? జ్ఞాపకం పెట్టుకోండి, రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో పౌలు గారు రాస్తూ, మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము అంటారు. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ప్రార్థన, వాక్య ధ్యానాలను నిర్లక్ష్య పెట్టగా దేవుణ్ణి ఎడతెగక స్తుతించండి. అప్పుడు కేవలం మీరు ఊరక నిల్చుని చూస్తుండగానే గొప్ప విజయం పొందినట్లు ప్రభువే మీ పక్షంలో పోరాడడం చూస్తారు. నమ్మండి, మన దేవుడు సమస్తమును జరిగించగల సర్వశక్తిమంతుడు. అందుకే నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.